తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మెగా డిఎస్సి పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి కాల్ లెటర్స్ అందించింది. ఆ తర్వాత నోటిఫికేషన్ల జాడే లేదు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు సర్కార్ తీరు ఏమాత్రం నచ్చడం లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్టల్ భవనాలను పరీక్షించేందుకు గాను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూలో అడుగుపెట్టారు. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి సుమారు 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. గతంలో విద్యార్థులు చదువుకుంటామంటే అప్పటి ప్రభుత్వం వారికి గొర్రెలు, బర్లు, చేపల రుణాలు ఇప్పిస్తామంటూ వారిని మోసం చేసింది. వీరంతా తెలంగాణ సమాజానికి పట్టిన చెదల వంటివారు. కానీ మా పార్టీ ఇందుకు విరుద్ధం. మా సర్కార్ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తుంది. విద్యార్థులు దీన్ని గుర్తించాలి. ఇక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయండి. వాటిని వెంటనే పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ రంగంలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఓయూ తెలంగాణ 2 అవిభక్త కవలలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన 2వ దశ ఉద్యమానికి ఓయూ ప్రాంగణమే ఊపిరిపోస్తుంది. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ పోరాటంతో పాటుగా శ్రీకాంతాచారి, యాదయ్యల బలిదానాలతో ఉద్యమం ఉధృతంగా మారింది. దేశ రాజకీయాల్లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న పివి నరసింహారావు, జైపాల్ రెడ్డిలు ఓయూలో చదివిన వారే. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఓయూను గత పాలకులు నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీన్ని ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలా మారిదిరి అభివృద్ధి చేద్దాం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కూలేశ్వరం పాపాలనే భరిస్తున్నాం. అలాంటిది ఓయూ అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా? విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. డిసెంబర్లో మళ్లీ వస్తా. ఓయూలో ఒక్క పోలీస్ కూడా లేకుండా ఆదేశాలు ఇస్తాను. ఓయూ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తే వెంటనే అమలు చేస్తాను అని తెలిపారు.